నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గొప్ప గెలుపును కొనసాగించటం ఎంత కష్టమో ఘోర ఓటమిని తట్టుకొని నిలబడటం అంతకంటే కష్టం. ఇప్పుడు ఏపీలో చారిత్రక గెలుపు సొంతం చేసుకున్న కూటమి పరిపాలన కంటే దారుణమైన ఓటమి తర్వాత వైసీపీ ఎలా నిలదొక్కుంటుంది అన్న దానిపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీకి మొట్టమొదటి ఎదురవుతున్న ఛాలెంజ్ ఆ పార్టీ సోషల్ మీడియాను నడిపించేది ఎవరు అనేది. ఇదే విషయంపై గత 2 నెలలుగా తర్జన భర్జన పడుతున్నా ఇప్పటికీ ఒక నాయకత్వాన్ని నియమించలేకపోయారు. ఇది పార్టీలో కేడర్ను మరింత బలహీనపరుస్తుంది అని తెలిసినా సరే తొందరపడి నిర్ణయం తీసుకోవటానికి జగన్ సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, అందులోనూ పార్టీకి ఈ 5 ఏళ్లు వెన్నుదన్నుగా నిలబడే సోషల్ మీడియా విషయంలో సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లు సమాచారం. తన పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు, నేతలు కార్యకర్తల్లో పోయిన విశ్వాసాన్ని మళ్లీ పెంపొందించేందుకు జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ హామీలపైన మాట్లాడాలన్నా ఇంకాస్త సమయం వేచి చూడక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఎత్తి చూపటానికి ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. అయితే అది సక్రమంగా లేకని, సరైన దారిలో పనిచేయకని గడిచిన ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారన్న వాదన ఉండనే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రతిష్ట మసకబారటానికి సోషల్ మీడియానే ఒక ప్రధాన కారణం అన్న విమర్శ కూడా లేకపోలేదు. దీని పట్ల జగన్ పార్టీలో నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు అసహనంగా ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నా, పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలన్నా వైసీపీ సోషల్ మీడియా క్రియాశీల బాధ్యతలను సరైన వ్యక్తి చేతుల్లో ఉంచాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి చేతుల్లో ఉన్న కారణంగా తీవ్రంగా నష్టపోయామని తెలుసుకున్న అధినేత ఇప్పుడు సోషల్ మీడియా విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వైసీపీ ఓడిపోయిన వెంటనే కనిపించకుండా పారిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో జగన్ అంత సుముఖంగా లేరు. భార్గవ్ను తప్పించడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. రకరకాల కాంబినేషన్లు వెతికారు. నాగార్జున యాదవ్ మొదలు తన బంధువు వరకు ఎవరెవరినో తెచ్చి పెట్టాలని చాలా ప్లాన్లు వేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటికీ ఏదో ఒక కారణం చెబుతూ సజ్జల ఆపేశారని సమాచారం. ఈ క్రమంలో సడన్గా విడుదల రజని పేరును పార్టీ నేతలు తెరపైకి తెచ్చారు. ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యక్తిగత సోషల్ మీడియా నిర్వహించడంలో తన సత్తా చాటుకున్నారు. దీంతో చాలా వరకు ఆమె ఓటు బ్యాంకును పెంచుకోగలిగారు. తన సొంత ప్రొజెక్షన్ కోసం ఆమె సోషల్ మీడియాను చక్కగా నిర్వహించారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా తనపై ప్రతికూల ప్రచారాలు ఎదుర్కోవటానికి అనేక ఉపాయాలను అదే వేదికపై విడుదల రజని అమలు చేశారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విడుదల రజని సామర్థ్యాన్ని పార్టీ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తాడేపల్లిలో టాక్ నడుస్తోంది. దీంతో త్వరలోనే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతను రజనీకి అప్పగిస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాకు నాయకత్వం వహించడానికి కొత్త వాళ్లను తీసుకుంటే వాళ్లు పార్టీ పట్ల ఎలాంటి సెంటిమెంట్ను కలిగి ఉండరని, అందుకే పార్టీ పట్ల అభిరుచి కలిగిన నేతను ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నారట. కాబట్టి సోషల్ మీడియా బాధ్యతను విడుదల రజనీ చేతుల్లో పెట్టాలన్న ఆలోచనకు పార్టీ నేతల నుంచి కూడా సపోర్ట్ ఉందని తెలుస్తోంది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగైనా జగన్ దగ్గర తన కుమారుడి పోస్టు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారట. అయితే రజనీకి సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పాలన్నదే జగన్ నిర్ణయమైతే దానికి సజ్జల సైతం అడ్డుపడరని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ఏదో ఒక కారణం చెప్పి అడ్డుపడుతున్న సజ్జలకు అడ్డుకట్ట వేయాలి అంటే రజనీని తీసుకురావటమే కరెక్ట్ అన్న అభిప్రాయం జగన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.